హలో హాయ్ వ్యూవర్స్. ఈరోజు దోశ పెన్నం డెలివరీ అయింది అమెజాన్లో. ఇది వచ్చేసి సిరమిక్ దోశ పెన్నం. నాన్ స్టిక్ పెన్నాలు కూడా కుక్వేర్స్ కూడా బయట దొరుకుతాయి, కాగా దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. ఏం తేడా అంటే ఇది వచ్చేసి సోలారా కంపెనీ మెల్ఫోంట్ అంట, బెల్మాంట్. అదే దీంట్లో స్పెషల్ ఏంటంటే బీపీఎఫ్ఏ బిస్ఫెనాల్ ఏ అనమాట. ఇది ఒక కెమికల్ అనమాట. నాన్ స్టిక్ పెన్నాల్లో వాడతారు. ఇది ఒక ప్లాస్టిక్లో వాడతారు. ఇది ప్లాస్టిక్లో ఎక్కువ వాడతారు ఇది కుక్వేర్లలో. అయితే ఇది బీపీ అనేది ఉన్నది, ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి. ఇది సిరమిక్ కాబట్టి ఇందులో నాన్ స్టిక్ పెన్నాలలో వేరే దాంట్లో బీపీఏ ఉంటుంది అనమాట. అది ప్లాస్టిక్లో వాడేది, అది ఒక ఐటెం కలుస్తుంది, అది హెల్త్కి ప్రాబ్లం అంట. అది ఇందులో లేదనమాట. ఇంకోటి వచ్చేసి నో పీటీఎఫ్ఏ అండ్ పిఎఫ్ఓఏ అంటే మామూలు నాన్ స్టిక్ కుక్వేర్ లేదంటే ఇవి కూడా ఈ కెమికల్స్ కూడా వాడతారు అనమాట. ఇవి కూడా హెల్త్ కన్సర్న్ ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇవన్నీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి ఈ సిరమిక్లో ఇవన్నీ ఉండవు. దీని స్పెషల్ అదనమాట. ఇంకోటి వచ్చేసి క్లీన్ కుకింగ్, జీరో స్టిక్కీ. ఇదంటే స్టిక్కీ ఏముండదు, చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇంకోటి చూడండి, ఇది పెన్నం కూడా చాలా మందం ఉంది. మందం ఉంది. ఇది అన్నిటికీ ఇందులో రొట్టెలు చేసుకోవచ్చు, చపాతీలు చేసుకోవచ్చు, దోశలు చేసుకోవచ్చు. చాలా పొంగుతాయి అన్నమాట మంచిగా చేసుకుంటే. మీకు ఇంకా ఇవి బీపీ అనేది బిస్ఫెనాల్ ప్లాస్టిక్స్లో ఎక్కువ వాడతారు, ప్లాస్టిక్ ఇండస్ట్రీలో ఎక్కువ వాడతారు. మామూలు కుక్వేర్లో అవన్నీ కలిసి ఉంటాయి అన్నమాట. సిరమిక్లో కాకుండా మామూలు కుక్వేర్లు ఇవి కూడా చాలా ప్రాబ్లం ఉంటాయి. ఇవి కూడా ప్లాస్టిక్స్లో వాడతారు. ఇవి లేవు కాబట్టి అందరూ అంటే ఇలాంటివి చూస్ చేసుకోండి. ఇవి హెల్త్ పరంగా చాలా ఇంపార్టెంట్. నీకు హెల్త్ ఎఫెక్ట్ ఏముండదు అన్నమాట. ఎన్ని దోశలు చేసుకుని 2 రోజులు వాడుకున్నా.